కామారెడ్డి టు తుంగతుర్తి, జహీరాబాద్ టు ఓరుగల్లు, ఒకదాని తర్వాత మరో ఇష్యూ, ఒక లీడర్ తర్వాత మరో నేత. తెలంగాణ కాంగ్రెస్లో గ్రూప్ వార్ రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది. నేతల మధ్య వివాదాలు చిన్నగా మొదలై రచ్చకు దారితీస్తున్నాయి. వరుస పెట్టి ఇష్యూస్ రచ్చ చేస్తుండడంతో పార్టీ పెద్దలకు కూడా ఏం చేయాలో తోచడం లేదట. కీలకమైన వ్యక్తులు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్గా మారుతుండడంతో ఎలా సర్దుబాటు చేయాలో అంతు చిక్కట్లేదట. ఇంతకు లైన్ క్రాస్ చేస్తున్నదెవరు? క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నదెవరు? హస్తంలో కుస్తీ, రోజుకో చోట గ్రూప్ వార్, ఆధిపత్య పోరుతో రచ్చకెక్కుతున్న లీడర్. జహీరాబాద్ టు వరంగల్ వయా తుంగతుర్తి, లైన్ దాటుతున్నదెవరు? కాంగ్రెస్ లో క్రమశిక్షణ ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ వెరీ కామన్ అయిపోయాయి. అంతర్గత విభేదాలు, నేతల మధ్య వివాదాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక రచ్చతో గాంధీ భవన్ లో ఉండే పెద్దలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఒక సమస్య పరిష్కారం కాకముందే మరొకటి వచ్చి పడుతోంది. కీలక నేతల మధ్య క్లాషెస్ రావడంతో పార్టీ పెద్దలకు కూడా ఏం చేయాలో అంతు చిక్కడం లేదట. లేటెస్ట్ గా మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ఢిల్లీకి చేరింది. కడియం శ్రీహరి తన దేవాదాయ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, తన అధికారాలకు అడ్డం పడుతున్నారంటూ ఫస్ట్ ఏఐసీసీకి, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు, నేతలతో కొండా సురేఖకు కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అప్పట్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకుని క్రమశిక్షణ కమిటీకి అప్పగించి అలా పులుస్గా పెట్టారు. లేటెస్ట్ గా మరోసారి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఫైట్ రచ్చకెక్కింది. ఇప్పుడు ఈ సమస్యకు అధిష్టానం, ఇటు రాష్ట్ర పెద్దలు ఎలాంటి పరిష్కారం చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. అటు తుంగతుర్తి ఎపిసోడ్ కూడా కొత్తదేం కాదు, కానీ వివాదం మరో రూపంలో రోడ్డెక్కింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే మందుల శామ్యుల్ వర్గాల మధ్య పదవుల కోసం ఫైటింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం చామల వర్గీయులు సూర్యాపేట హైవే మీద ప్రొటెస్ట్ చేయగా, లేటెస్ట్ గా చామల శామ్యుల్ వర్గం ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఎంపీ చామల కిరణ్ సొంత మండలం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మండలాధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడమేంటని చామల వర్గం ఆబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తోంది. మండల ప్రెసిడెంట్ నియామకాలను హోల్డులో పెట్టాలని ఎంపీ చామల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు లేఖ రాశారు. దీంతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య వివాదం మరింత రాజుకుంది. మరోసారి అరవపల్లి దగ్గర 2 వర్గాలు బాహాబాహీకి దిగాయి. అలాగే పార్టీ పదవుల విషయంలో చేవెళ్ల, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గ్రూప్ వార్ నడుస్తోంది. చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి తన వెంట వచ్చిన వారికి కాలే యాదయ్య పార్టీ పదవులు ఇప్పించుకుంటున్నారని మిగతా నేతలు గాంధీ భవన్ లో ఆందోళన చేశారు. జహీరాబాద్ లో కూడా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి చంద్రశేఖర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మిగతా నేతలు ప్రొటెస్ట్ చేశారు. ఇక్కడ కూడా 2 వర్గాలకు చెందిన నేతలు గాంధీ భవన్ లో బల ప్రదర్శనకు దిగారు. ఇక కామారెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద వివాదాన్ని రాజేసింది. షబీర్ అలీ వర్సెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు నేతల మధ్య వివాదం కాస్త పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వైపు మళ్లింది. షబీర్ అలీ పీసీసీ చీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆడియో వైరల్ అవడం పెద్ద దుమారానికి దారితీసింది. ఈ విషయంలో స్వయంగా ఏఐసీసీ సీరియస్ కావడంతో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి నోటీసులు ఇచ్చింది. అటు షబీర్ అలీ, ఇటు చంద్రశేఖర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వడంతో ఆ వివాదం అంతటితో ముగించేసినట్లు చేశారు. ఇక ఏఐసీపీ నేత కత్తి వెంకటస్వామి రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు ఓ టీవీ డిబేట్ లో మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అయ్యాయి. ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. అయితే సీఎంపై నేరుగా విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తమకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని మరికొందరు నేతలు తమలో తామే గొణుక్కుంటున్నారట.
ఏదేమైనా రోజుకొక కొత్త వివాదం వచ్చి పడుతూ ఉండడంతో పార్టీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఇక మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ వర్సెస్ ఎమ్మెల్యే మందుల శామెల్ పంచాయతీ పెద్ద ఇష్యూలా మారుతోంది. ఈ రెండు ఇష్యూస్ ను ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి మరి.